రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వము ఒకంత వెనక్కి తగ్గింది అండ్ మోదీ లాంటి వ్యక్తి వెనక్కి తగ్గారు అనే ఒక అభిప్రాయం అయితే దేశవ్యాప్తంగా వచ్చింది. సో ఇది మొదటి దశ. ఇది ఇంకాస్త తీవ్రమైతే రెజీమ్ చేంజ్ దాకా ఇది తీసుకెళ్లగలదు. మీరు ఇప్పుడు CJP ప్రొటెస్ట్ జరిగిన తర్వాత నేను సర్చ్ చేస్తూ ఉన్నాను, ఎవరు ఏ ఫౌండేషన్స్ వర్క్ చేశాయనంటే కనుక అన్ని ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్సే ఉన్నాయి. అండ్ విదేశీ నిధులు అన్న మాట ఎక్కడా కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. జునైద్ అనే ఒక వ్యక్తి, అసలు ఎవరో తెలియదు, అతను ఒక చిన్న షాప్ నడుపుకుంటాడు, రోజు బిర్యానీలు పెడతాడు, కచోడీలు పెడతాడు అండ్ శాండ్విచ్లు పెడతారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు తెలియదు, చిన్న షాప్ నడుపుతాడు అంతే. ఇది ఒక పెను ప్రమాదానికి సంకేతంగా ఉంది. దీన్ని అడ్డుకోవడానికి నివారణ మార్గాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. బీహార్ కావచ్చు, ఒడిశా కావచ్చు, బెంగాల్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈవెన్ హర్యానాలో ఆయనే కీలక పాత్ర వహించాడు. సో ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్గా చేసుకున్నారు. ఆయన రాజీనామా చేయడం అంటే ఆల్మోస్ట్ అమిత్ షా అండ్ నరేంద్ర మోదీ కూడా ఓడిపోయినట్టుగానే భావించే విధంగా ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం దీంట్లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట జరిగినటువంటి విధ్వంసము, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న దాఖలాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఒక బిల్లును తీసుకొచ్చారు. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు ద్వారా రాబోయే రోజుల్లో పూర్తిగా ఎగ్జామినేషన్స్ నిర్వహించేటువంటి విధానంలో చాలా మార్పులు తీసుకొస్తాము, పకడ్బందీ చర్యలు తీసుకుంటాము, ఏవైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉండే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాము, అండ్ ఇంకా చెప్పాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తాము అంటూ అనేక అంశాల గురించి చర్చ అయితే జరుగుతోంది. అయితే ఇవన్నీ కూడా కేవలం బహానా, ఇదంతా కూడా కేవలం నిజంగా ఈ లక్ష్యంగానే ఉద్యమాలు జరిగాయంటే కాదు అని చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని విద్యా వ్యవస్థ మీద ఒక ప్రక్షాళన దిశగా, అందులో ఉన్నటువంటి లోపాలని సరిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ అసలు అంశం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం, ప్రభుత్వాన్ని మార్చడం కోసం ప్రతి సందర్భంలో ఈ నిరసనకారులు, ప్రతిపక్షాలు, నిరసనకారులు, మోదీకి వ్యతిరేకమైనటువంటి శక్తులు, విదేశీ కుట్రదారులు, వీళ్ళందరూ కూడా బార్డర్స్ని పుష్ చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఆ నిరసనని లేకపోతే ఆ తీవ్రతని దాన్ని ప్రతి సందర్భంలో పెంచుతూ వస్తూ ఉన్నారు. మీరు మొదట్లో అవార్డు వాపసీ విధానాల దగ్గర నుంచి, అవార్డు వాపసీ గ్యాంగులు ఎలాగైతే పద్మశ్రీ అవార్డులని, వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డులను మేము వాపస్ చేస్తామని ఒక పేరెన్నికగన్నటువంటి ప్రముఖుల నుంచి నిరసన రూపంలో తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమం కాస్త ఇవాళ స్ట్రీట్ ప్రొటెస్ట్గా మారింది. అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు మనం ఆర్డర్ గమనిస్తే ప్రతి సందర్భంలో బార్డర్స్ని పుష్ చేస్తూ లోపలికి వస్తూ ఉన్నారు. సో విదేశీ శక్తులు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఫలించిన నేపథ్యంలో దానికి మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి రివ్యూ చేసుకొని ఇంకో కొత్త పంథాలో ఇక్కడ ఈ దేశంలో అస్థిరత క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆఖరి దశ నిజానికి చెప్పాలంటే ఇది మొదటి దశ ఈ యుద్ధంలో. రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వము ఒకంత వెనక్కి తగ్గింది అండ్ మోదీ లాంటి వ్యక్తి వెనక్కి తగ్గారు అనే ఒక అభిప్రాయం అయితే దేశవ్యాప్తంగా వచ్చింది. సో ఇది మొదటి దశ. ఇది ఇంకాస్త తీవ్రమైతే రెజీమ్ చేంజ్ దాకా ఇది తీసుకెళ్లగలదు. సో అందుకే నేను క్లారిటీతో చెప్తున్నాను. ప్రస్తుతం ఈ పర్టికులర్ విషయంలో బార్డర్స్ ఎలా పుష్ చేశారో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొదట్లో అవార్డు వాపసీ గ్యాంగ్లు ఏంటంటే అప్పట్లో ప్రముఖులు ఎవరైతే పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు, లేకపోతే సాహిత్య అకాడమీ అవార్డులు, ఇట్లాంటి అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తులు, ప్రముఖుల పేరిట ఉన్నటువంటి వాళ్ళు ఇంటాలరెన్స్ అనే మాటని ముందు తీసుకొచ్చారు. అంటే ఇంటాలరెన్స్ అనే అసహనం పెరిగిపోయింది, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసహనం పెరిగిపోయింది అన్న మాటను తీసుకొచ్చారు. దాన్ని జాతీయవాదులు పటాపంచలు చేశారు. అండ్ ఆ తర్వాత కాలంలో మాబ్ లించింగ్ అనే మాటని కాయిన్ చేశారు. మాబ్ లించింగ్ అనే మాట ఏంటి? నిజంగా మూక దాడి, గోరక్ష పేరిట మైనారిటీలపైన దాడులు చేస్తున్నారు అనే అంశాన్ని తీసుకొచ్చి అప్పుడు అఖ్లాక్ మరణాన్ని లేదా దేశవ్యాప్తంగా ఆయా సంఘటనల్ని చూపించి, చూసారా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గోరక్ష పేరిట విజిలెన్స్ పెరిగిపోయింది, విపరీతంగా మూక దాడులు చేస్తున్నారు అనే మాటని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. దానికి నరేంద్ర మోదీ గారే స్వయంగా వచ్చి ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినమైన చర్యలు తప్పవు అని నరేంద్ర మోదీ గారే డైరెక్ట్గా గోరక్షకులకి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ దీన్ని పొలిటికల్ పార్టీలు ఎలా వాడుకుంటున్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాయి జాతీయవాద ప్రముఖులు లేదా సంస్థలు.
సో దాని తర్వాత ఆ ఇష్యూ అలాగే పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విద్యార్థుల పేరిట యూనివర్సిటీస్ కేంద్రంగా ఒక ఉద్యమాన్ని రాజేసే ప్రయత్నం చేశారు. అక్కడే తుకుడే తుకుడే గ్యాంగ్లు భారత్ తేరే తుకుడే హోంగే అంటూ నినాదాలు చేసిన పరిస్థితి, అఫ్జల్ గురును పొగుడుతూ వ్యాఖ్యానాలు చేసిన సందర్భాలు ఇవన్నీ మనకు తెలుసు. జేఎన్యూలో, ఢిల్లీ యూనివర్సిటీలో, జామియా మిలియా యూనివర్సిటీ, అనేక యూనివర్సిటీస్లో ఈ నినాదాలు వినిపించాయి. వాటిని కూడా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎలా పనిచేస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడంలో జాతీయవాదులు సక్సెస్ అయ్యారు. దాంతో ఆ ఉద్యమాలు వీగిపోయాయి. కన్హయ్య కుమార్లు, ఉమర్ ఖాలిద్లు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో కూడా తెలియదు. కన్హయ్య కుమార్ ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అండ్ అటు జిగ్నేష్ మేవాని ఏం చేస్తున్నారో పెద్దగా అవగాహన లేదు. అండ్ షార్జిల్ ఇమాం, ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు ఇవాళ జైల్లోనే ఉన్నారు. సో ఆ తర్వాత కాలంలోకి వస్తే, నెక్స్ట్ లెవెల్లోకి వస్తే, కశ్మీర్లో మానవ హక్కుల హననం జరుగుతోందనే అంశాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. 2019లో ఏదైతే ఆర్టికల్ 370ని రిమూవ్ చేసే ముందు ఆపరేషన్ ఆల్అవుట్ పేరిట మొత్తంగా దిగ్బంధనం జరిగింది. అండ్ కశ్మీర్లో అసలు ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా పూర్తిగా దిగ్బంధించి మనం అనుకున్నటువంటి ఆర్టికల్ 370ని రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేశాం. అయితే ఆ టైంలో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, కశ్మీర్ ముళ్ళకంచె మధ్య ఉంది అని చెప్పే ప్రయత్నం యునైటెడ్ నేషన్స్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు కూడా దీని గురించి మాట్లాడారు. ఒక ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం భారతదేశంలోని వ్యక్తులే చేశారు. దాన్ని కూడా మనము సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. ఆ తర్వాత వచ్చినటువంటి సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన నేపథ్యంలో ఇది మైనారిటీలకు విరుద్ధమనే ఉద్దేశంతో ఒక ప్రచారం చేస్తూ షాహీన్ బాగ్లో అల్లర్లు చేశారు. షాహీన్ బాగ్ అల్లర్లు ఒకంత ఉద్రిక్త స్థితికి కూడా వెళ్ళిపోయాయి. ఢిల్లీ అల్లర్ల స్థాయికి వెళ్ళిపోయాయి. అక్కడ రాళ్లు రువ్వడము, అండ్ ఒక ప్రొటెస్టర్, ఒక వ్యక్తి అయితే వచ్చి డైరెక్ట్గానే గన్ని చూపిస్తూ భయపెట్టిన సందర్భం కూడా మనకు తెలుసు. ఇవన్నిటిని కూడా మైనారిటీల పేరిట వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు, కానీ ప్రజల నుంచి అయితే పూర్తిగా మద్దతు రాలేదు. అప్పుడు ఎందుకంటే హిందూ ముస్లిం అనే ఒక పాయింట్ వచ్చింది అని అంటే హిందూ పోలరైజేషన్ ఎక్కువగా జరుగుతోంది. అది ఇంకా నిజంగా బీజేపీకి లాభిస్తోంది కానీ నష్టం చేకూర్చట్లేదు. బికాస్ ముస్లింల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా హిందువుల్ని ఇంకా సంఘటిత పరుస్తున్నాయి. బికాస్ ఆ నినాదాల్ని, విధానాల్ని, వాళ్ళు చేసే ఉద్యమాల్ని, వాటన్నిటినీ కూడా జాతీయవాదులు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. సో ఈవెన్ పిఎఫ్ఐ ఫండింగ్ గురించి మాట్లాడడం దగ్గర నుంచి, షహీన్ బాగ్కి ఎవరు ఫండ్స్ ఇస్తున్నారు దగ్గర నుంచి అనేక అంశాల్లో రావడంతో ఈవెన్ పొలిటికల్ పార్టీలు కూడా ముస్లిం అప్పీజ్మెంట్ బహిరంగంగా చేయలేని పరిస్థితి నిజంగా సిఐఏ అల్లర్ల తర్వాత వచ్చింది. ఆ తర్వాత చూస్తే ఈవెన్ సిఐఏ అల్లర్ల తర్వాత సిఐఏకి సంబంధించిన షహీన్ బాగ్ని కూడా మనం ఎంతో కొంత అడ్డుకోగలిగాం. అయితే ఆ షహీన్ బాగ్ అల్లర్ల వల్ల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రావడానికి ఉపకరించింది. సో ముస్లిం ఓట్ బ్యాంక్ పూర్తిగా గంపగుత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నిలిచారు. ఢిల్లీలో ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కాలంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ నిర్వహించారు. ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరిట వచ్చినటువంటి దీంట్లో కూడా శంభు బార్డర్ దగ్గర, హర్యానా ఢిల్లీ బార్డర్ దగ్గర నెలల పాటు అక్కడ రహదారిని దిగ్బంధించారు రైతుల పేరిట ఉన్నటువంటి ఉద్యమకారులు. సో దానికి ఖలిస్తానీ ఫండింగ్ ఉంది. టూల్ కిట్ అప్పుడే ఎక్స్పోజ్ అయింది. అండ్ అప్పుడు గ్రెటా థన్బర్గ్లు లేకపోతే మిగతా చాలామంది దీని గురించి ఎట్లాగైతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఆ టూల్ కిట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ వీగిపోయింది. ఫార్మర్స్ ప్రొటెస్ట్ కొంతమేర సక్సెస్ సాధించింది, కానీ పూర్తిగా విజయవంతం అవ్వలేదు. ఎందుకనంటే ఈ పర్టికులర్ రైతుల ఉద్యమం వెనకాల ఖలిస్తానీ ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళ నుంచి వచ్చే నిధుల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల గురించి పూర్తిగా జాతీయవాదులకు అవగాహన కల్పించడంలో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జాతీయవాదుల సంస్థలు కానివ్వండి సక్సెస్ అయ్యాయి. దేశ ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యాయి. అందుకే ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ కేవలం హర్యానా అండ్ పంజాబ్ అక్కడికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా రాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరు రియాక్ట్ కాలేదు. బట్ ఈ మొత్తం ఉద్యమాల నుంచి అనేక పాఠాలని నేర్చుకున్నటువంటి డీప్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఇప్పుడు ఈ సిజేపీ మూమెంట్లో చాలా జాగ్రత్తలు వహించాయి. అండ్ ఆ జాగ్రత్తల వల్లనే ఈరోజు సిజేపీ మూమెంట్ ఇప్పటిదాకా వచ్చింది, ఇంత దూరం వచ్చింది. ఎలాగో చెప్తాను నేను. అసలు యాక్చువల్లీ ఫస్ట్ మనం ఈ సిజేపీ మూవ్మెంట్కి సంబంధించి చూస్తే ఇంతకు ముందు జరిగిన ఉద్యమాలన్నింటిలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మైనారిటీస్ గురించి మాట్లాడినవేవి కూడా బీజేపీకి నష్టం చేయలేదు, బీజేపీకి లాభం చేకూరుస్తూ వచ్చాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్లో విజయం సాధిస్తూనే వచ్చారు. అండ్ దాంతో పెద్దగా లాభం లేదు. అందుకే రైతుల పేరిట ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. రైతుల పేరిట తెచ్చినటువంటి ఉద్యమం ద్వారా ఒకంత వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఎందుకు అనంటే ఖలిస్తానీ ఫోర్సెస్ అన్న విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల. సక్సెస్ ఎక్కడయ్యారు అనంటే కనుక ఎక్కువ రోజుల పాటు ఒక ఉద్యమాన్ని సస్టైన్ చేయడంలో సక్సెస్ అయింది రైతుల ఉద్యమం. అంటే ఎక్కువ రోజుల పాటు కంటిన్యూస్గా ఒక 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు కంటిన్యూస్గా వాళ్ళు
ఫండింగ్ వస్తుంది, నిధులు వస్తున్నాయి, ఏసీ టెంట్లు పెట్టుకున్నారు, ఆ టెంట్లలో కూర్చున్నారు, అసలు ఫుడ్కి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ట్రాక్టర్లు వాటిని అసలు రెడీ చేసుకునేటువంటి విధానము, ఓవరాల్గా చెప్పాలంటే విపరీతమైనటువంటి డబ్బులు వచ్చిన నేపథ్యంలో ఆ ఉద్యమాన్ని సస్టైన్ చేస్తూ వచ్చారు చాలా నెలల తరబడి. ఆ తర్వాత కొంతకాలానికి అది వీగిపోయింది. అందులో స్టార్గా మారినటువంటి రాకేష్ తికాయత్ వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఓకే, అది అక్కడికి పక్కన పెడితే దాని నుంచి తీసుకున్నటువంటి గుణపాఠాల నుంచి ఈ సీజేపీ ఉద్యమాన్ని చాలా ప్లాన్డ్గా నిర్వహించారు. అందుకే మీరు గమనిస్తే బొద్దింకల ఉద్యమం మొదలవ్వడమే చాలా అల్పంగా మొదలైంది. ఆ బొద్దింకల పేరు లేకపోతే వాళ్ళు చేసేటువంటి పద్ధతులు వాళ్ళ ఎవరికి కూడా ఐడెంటిటీ కూడా లేదు పెద్దగా. అభిజిత్ దిప్కి ఎవరు అంతకుముందు ఎవరికి తెలియదు, సౌరవ్ దాస్ పెద్దగా తెలియదు, విజేత దహి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని వ్యక్తులే, అనానిమస్గా ఎవరో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళందరినీ ముందుకు ప్రొజెక్ట్ చేశారు. నంబర్ 1. అండ్ వాళ్ళ బలము వాళ్ళ సామర్థ్యము ఏంటో అందరికీ ముందుగా అయితే అవగాహన లేదు. అంచనా వేయడంలో కూడా మనం పూర్తిగా అంచనా వేయలేని పరిస్థితి. బికాస్ వాళ్ళకేం లేదు, వాళ్ళని చూస్తే ఎవరు వస్తారు మనుషులు అనే అనుకుంటారు. అండ్ పొలిటికల్ పార్టీలు ఏవి, కాంగ్రెస్ పార్టీ కావాలనే సీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అరవింద్ కేజ్రీవాల్ కూడా డైరెక్ట్గా సీజేపీతో ఉన్నట్టుగా ప్రకటించలేదు, వెనకాల నుంచి తతంగమంతా నడిపించాడు. అండ్ వెనకాల నుంచే శక్తులు ప్రమోట్ చేస్తూ వచ్చాయి. మీరు ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్ జరిగిన తర్వాత నేను సర్చ్ చేస్తూ ఉన్నాను, ఎవరు ఏ ఫౌండేషన్స్ వర్క్ చేశాయనంటే కనుక అన్ని ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్సే ఉన్నాయి. సచ్ఖండ్ ఫౌండేషన్, హేమ్కుండ్ ఫౌండేషన్, ఢిల్లీ గురుద్వారాసు, వీటితోటే ఇవన్నీ నడిపించారు. అండ్ విదేశీ నిధులు అన్న మాట ఎక్కడా కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అండ్ అంతేకాదు, ఇది ఒక స్వచ్ఛందంగా వస్తున్నటువంటి మూమెంట్లా దీన్ని చూపించే ప్రయత్నం చేశారు. అందుకే స్విగ్గీలు, జొమాటోల ద్వారా ఆర్డర్లు రావడము, అండ్ స్వచ్ఛందంగానే వచ్చినటువంటి కొంతమంది కలిపి ఒక ప్రయత్నం చేయడము. అండ్ ఇందులో మేజర్గా ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి విద్యార్థులకి వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఏమని అంటే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా మిమ్మల్ని గుర్తిస్తారు, మీ మీద కేసులు పెడతారు, కాబట్టి మీరు మాస్కులు పెట్టుకోండి, లేకపోతే కర్చీఫ్లు కట్టుకోండి, క్యాప్లు పెట్టుకోండి, ఎవరికి ఈ సీసీటీవీల్లో వీటిల్లో మీ ఫేస్ కనిపించకుండా ఉండే జాగ్రత్త పడండి అంటూ ఆల్రెడీ ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాదు, అటు మెడికల్ క్యాంపుల్లాగా కొంతమంది మెడికల్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అవుతే ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా కూడా ఒక ఏర్పాట్లు చేసుకున్నారు. అండ్ జునైద్ అనే ఒక వ్యక్తి, అసలు ఎవరో తెలియదు, అతను ఒక చిన్న షాప్ నడుపుకుంటాడు, రోజు బిర్యానీలు పెడతాడు, కచోడీలు పెడతాడు, అండ్ శాండ్విచ్లు పెడతారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు తెలియదు, చిన్న షాప్ నడుపుతాడు అంతే. ఇట్లా అంటే చాలా జాగ్రత్తగా ఈ ఉద్యమంలో విదేశీ శక్తులు వాళ్ళ హస్తం లేదు అని చెప్పే విధంగానే దీన్ని కరెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ అందులోనూ వీళ్ళు తీసుకున్న డిమాండ్లలో ఒకే ఒక డిమాండ్ ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఇక రెండో డిమాండ్ ఏంటి, పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం గురించి చర్చించాలని. మూడోది నిరసనకారులపై కేసులు ఎత్తివేయాలని. ఈ మూడు కూడా బార్డర్స్ని పుష్ చేయడమే. అంటే మొట్టమొదటిది, కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. బీహార్ కావచ్చు, ఒడిశా కావచ్చు, బెంగాల్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈవెన్ హర్యానాలో ఆయనే కీలక పాత్ర వహించాడు. సో ఆల్మోస్ట్ అమిత్ షాకి చాలా దగ్గరైనటువంటి వ్యక్తిగా ధర్మేంద్ర ప్రధాన్కి పేరుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్గా చేసుకున్నారు. ఆయన రాజీనామా చేయడం అంటే ఆల్మోస్ట్ అమిత్ షా అండ్ నరేంద్ర మోదీ కూడా ఓడిపోయినట్టుగానే భావించే విధంగా ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం దీంట్లో ఉంది. రెండోది ఏంటంటే పార్లమెంట్ సమావేశాల్లో పెట్టడము అనంటే ఈ పర్టికులర్ ఉద్యమం ద్వారా విపక్షాలకి ఒక స్కోరింగ్ పాయింట్స్ యాడ్ చేయాలి అనంటే కనుక ఇది విపక్షాలకి ఇచ్చేటువంటి స్కోరింగ్ పాయింట్స్ ఎక్కడొస్తాయి, పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు. మూడవది, నిరసనకారులపై కేసులు ఎత్తివేయాలి అనంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇది కేవలం తొలి దశ మాత్రమే, రాబోయే ఉద్యమాలకు కూడా ఇది కంటిన్యూ అయ్యే విధంగా, అంటే ఎంత మేర సస్టైన్ చేస్తే, లాజిస్టిక్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత మేర మనం ఉద్యమం నిర్వహించాలి, దీంట్లో ఎవరెవరు భాగస్వాములు కావాలి, ఎలా దీన్ని ఆర్గనైజ్ చేయాలి, అండ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత జరిగే దాడులని ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ దాడులు చేసిన తర్వాత మనపైన కేసులు లేకుండా ఎలా చూసుకోవాలి, ఇవన్నిటి మీద క్లియర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్ని వీళ్ళు ఫాలో అయినట్టుగానే కనపడుతుంది. ఏవి కూడా ప్లాన్ చేసినట్టుగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ అందరికీ ఒక్కొక్కళ్ళకి ఖచ్చితమైన లింక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఒక ఆర్గనైజ్డ్గా చేసినటువంటి వ్యవహారం. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే ఒక ఎమోషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. సరే, అఫ్కోర్స్ ఇప్పుడు ఇది స్టూడెంట్స్ మూమెంట్గా మారిపోయింది అని మనం ఎన్ని మాట్లాడినా ఇది కేవలం ఆ ఇన్సిడెంట్ వరకు, ఈ పర్టికులర్ కాక్రోచ్ ఉద్యమం వరకే దీన్ని పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మొత్తం డయాగ్నోసిస్, ఈ ప్రస్తుతం ఈ క్రానాలజీ ఆఫ్ ఆర్డర్ అన్నీ కలిపి చూస్తే గనక ఇది ఒక పెను ప్రమాదానికి సంకేతంగా ఉంది. దీన్ని అడ్డుకోవడానికి నివారణ మార్గాలు ఏంటి?
ప్రభుత్వం ఆలోచిస్తోందా? మీకేమైనా ఆలోచనలు ఉంటే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.